ఎగస్పాటి వాడికి దోలు తీసి దోపు మేలంటే మాత్రం మంట ఎట్టాలేరా? ఎగస్పాటి వాడికి దోలు తీసి దోపం పెట్టాలంటే ఈ మాత్రం మంట ఎట్టాలేరా? ఈ డైలాగ్ ని రామ్ చరణ్ గారు చెప్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా అదిరిపోయింది అనమాట. ఇందాకే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా తలా బుచ్చిబాబు గారి బర్త్డే సందర్భంగా స్పెషల్ వీడియో ఒకటి అయితే రెడీ చేశారు కదా, అదైతే వచ్చేసింది. ఆ స్పెషల్ వీడియోలో కనుక మీరు చూసుకుంటే తలా బుచ్చిబాబు గారు మీరేనా? బయట ఏమో చేతులు కట్టుకుని ఏమీ తెలియని అమాయకుల్లాగా బుద్ధిమంతుల్లాగా అయితే కనిపిస్తారు. కానీ ఒక్కసారి సెట్స్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆ కర్చీఫ్ కట్టుకుని మైక్ పట్టుకున్న తర్వాత మీలో ఉన్న పని మాంత్రికుడు అయితే బయటికైతే వస్తాడని ఈ వీడియో చూసిన తర్వాత అయితే అర్థమైంది. ఇంకా సినీ ఇండస్ట్రీలో ఒక నానుడైతే ఉంటది, ప్రతి డైరెక్టర్లో ఒక బ్రిలియంట్ యాక్టర్ ఉంటారని. నాకైతే ఈ వీడియో చూసిన తర్వాత బుచ్చిబాబు గారిలో ఉన్న యాక్టర్ అయితే కనబడ్డాడు. ఒక్కసారి ఈ ఫ్రేమ్ అయితే చూసుకోండి. ఇక్కడ బ్యాట్ పట్టుకుని మన గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే చాలా ఇంటెన్సిటీతో అయితే చూస్తున్నాడు. పక్కనే మన బుచ్చిబాబు గారు కూడా అంతే ఇంటెన్సిటీతో అయితే చూస్తున్నాడు. ఇంకొక షాట్ కనుక మీరు చూసుకుంటే పెద్ద ఫస్ట్ షాట్ అనమాట. మన రామ్ చరణ్ గారు షాట్ ఆడిన తర్వాత అసలు దాన్ని మేకింగ్ లో మన బుచ్చిబాబు గారు ఎలా షాట్ ఆడారు అనేది వీళ్ళైతే పెట్టారు. ఆయన కూడా అంతే పర్ఫెక్ట్ గా షాట్ అయితే ఆడాడు అనమాట. అంటే ఒక యాక్టర్ అంత పర్ఫెక్ట్ గా యాక్ట్ చేస్తున్నాడంటే దాని వెనకాల ఉండేది డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎంత ఇంటెన్సిటీతో చెప్తే యాక్టర్ దాన్ని డబుల్ ఇంటెన్సిటీతో దాన్ని అయితే చేసి మనకి స్క్రీన్ పైన అయితే చూపిస్తారనమాట. అదే మనకి ఈ పెద్ద సినిమా ఫస్ట్ లుక్ లో కావచ్చు, ఫస్ట్ షాట్ లో కావచ్చు మనకైతే కనపడింది. రామ్ చరణ్ గారు అంత ఇంటెన్సిటీగా కనపడటానికి కారణం మన తలా బుచ్చిబాబు గారి విజనం, ఆయన రాసిన స్టోరీ, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. ఇంకా ఇందాక చూసిన వీడియోలో కనుక మీరు చూసుకుంటే ఆ వీడియోలో ఉన్న ఫస్ట్ షాట్ అంటే ఆ ఫ్లాగ్స్ అన్ని ఉన్నాయి కదా, ఆ ఫ్లాగ్స్ ఉన్న షాట్ ఏ సాంగ్ లోదంటే పెద్ద సినిమా యొక్క సెకండ్ సాంగ్ లో షాట్ అనమాట ఇది. ఇప్పుడు మనం ఈ మంత్ ఎండ్ లో సెకండ్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ అయితే వస్తా కదా, ఆ సాంగ్ లో ఈ విజువల్ అయితే మనం అయితే చూడబోతున్నాం. ఈ జెండా ఫ్లాగ్స్ పాతిన షాట్ ఏదైతే ఉందో కర్ణాటకలో షుగర్ ఫ్యాక్టరీ దగ్గరలో వీళ్ళైతే షూట్ అయితే చేశారు. ఇంకా ఇందాక వచ్చిన వీడియోలో ఒక 4-5 ఫ్రేమ్లు అయితే ఉన్నాయి. ఆ ఫ్రేమ్లో బుచ్చిబాబు గారు ఉన్న ప్రతి చోట కూడా మీరైతే రామ్ చరణ్ గారిని అయితే ఊహించుకోండి. అది ఇందాక ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పిన ఆ దోలు తీర్చే డైలాగ్ కావచ్చు, నిజంగా ఆ డైలాగ్ అయితే నాకు భలే అనిపించింది. అంటే పెద్ద క్యారెక్టర్ లో ఉన్న ఎటకారం ఏదైతే ఉందో, ఆ బలుపు ఏదైతే ఉందో నాకైతే ఆ డైలాగ్ లో అయితే కనిపించింది. ఖచ్చితంగా ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిద్దో ఆ ట్రైలర్ లో ఖచ్చితంగా ఈ డైలాగ్ ని రామ్ చరణ్ గారి చేత అయితే చెప్పించి దాన్ని ఇంక్లూడ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. పెద్ద వైరల్ అయిపోద్ది అనమాట, మామూలుగా ఉండదు. ఈ డైలాగ్ అనే కాదు, పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు చెప్పే డైలాగ్ ప్రతిదీ కూడా ఒక బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేస్తే దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మళ్ళీ దీంతో పాటు పుడతామా ఏంటి మళ్ళీ ఈ డైలాగ్ కూడా మన బుచ్చిబాబు గారు అయితే రీక్రియేట్ అయితే చేశాడు. ఇంకా దీంతో పాటు ఇంకొక ఫ్రేమ్ కనుక మీరు చూసుకుంటే బుచ్చిబాబు గారిని కింద పడేసి అయితే ఎవరో కొడుతున్నారు. ఆ ఫ్రేమ్ లో రామ్ చరణ్ గారిని అయితే ఊహించుకోండి. ఇంకా మన బుచ్చిబాబు గారు అది ట్రైన్ బోగియో లేకపోతే జనరేటర్ రూమో నాకైతే అర్థం కాలేదు, కానీ అక్కడైతే చాలా ఇంటెన్సిటీతో అయితే కూర్చొని అయితే మనోడైతే చూస్తున్నాడు. మరి అదేం సీనో. ఇంకొక షాట్ కనుక మీరు చూసుకుంటే జైల్లో కొంతమంది చొక్కాలు అయితే విప్ అయితే కొడుతున్నారు. ఆ ఫ్రేమ్ లో ఈ చివరి మనిషిని గమనించారా? బలగం సినిమాలో తమ్ముడు క్యారెక్టర్ చేసిన మైమ్ మధు గారు అనమాట. ఆయన ఆల్రెడీ చెప్పాడు పెద్ద సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఆయన అయితే చేస్తున్నాడని. మరి ఆయన ఎందుకు పోలీస్ స్టేషన్ లో పెట్టి కొడుతున్నారో వాళ్ళందరినీ, మరి అది పెద్ద మనుషులా లేకపోతే వేరే వాళ్ళ మనుషులు అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా ఈ షాట్ కనుక మీరు చూసుకుంటే కింద ఏమో మన బుచ్చిబాబు గారు అయితే కూర్చున్నారు, వెనకాల మీరు చూసుకుంటే ఎవరో లఘుమటాలు అయితే కట్టుకుని స్నానం అయితే చేస్తున్నారు. మరి ఇదేం సినిమా మనం అయితే సినిమాలు అయితే చూడాలి. ఇంకా అన్నిటికంటే మించి ఇలా బ్యాట్ పట్టుకుని మన రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారు కూర్చున్న షాట్ ఏదైతే ఉందో పీక్స్ అనమాట. అసలు అంటే ఇది ఎంత ఇంటెన్సిటీతో కూడిన సీనో, దీన్ని ఫాలోడ్ జరిగే సీక్వెన్స్ ఏదైతే ఉందో అది థియేటర్లో ఏ రకమైన గూస్ బంప్స్ తెప్పించిద్దో నాకైతే ఈ ఫ్రేమ్ చూస్తేనే అర్థమవుతుంది. అయినా నిజం చెప్పాలంటే అక్కడ వాళ్ళు పట్టుకున్నది బ్యాట్ కాదనమాట, బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడానికి వాడే ఆయుధం. అదే బ్యాట్తో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే
ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ అయితే చితక్ కొడతాడు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇలా మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రతి ఫ్రేమ్ లో కూడా మన బుచ్చిబాబు గారు అయితే చాలా ఇంటెన్సిటీగా అట్ ద సేమ్ టైం చాలా ఎమోషనల్ గా అయితే కనపడుతున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ బుచ్చిబాబు గారు ఉన్న ప్లేస్ లో రామ్ చరణ్ గారిని అయితే ఊహించుకోండి. ఖచ్చితంగా మీకైతే గూస్ బంప్స్ అయితే వస్తాయి. నాకైతే ఒకటైతే క్లారిటీ అయితే వచ్చేసింది, రంగస్థలం కంటే దాన్ని మించిన ఒక కల్ట బొమ్మ అయితే ఈ పెద్ద సినిమా అయితే అయింది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. దాన్ని మించిన ఎమోషను, దాన్ని మించిన స్టోరీ టెల్లింగ్, దాన్ని మించిన రస్టిక్నెస్ ప్రతిదీ కూడా ఈ పెద్ద సినిమాలో అయితే ఉండబోతుంది. ఇంకొక ఫ్రేమ్ కూడా ఉంది, పొలాల్లో నైట్, అది ఫైట్ సీన్ ఏంటో మనకైతే తెలీదు. అది చూస్తే నాకైతే రంగస్థలంలో నైట్ ఫైట్ ఉంటుంది కదా, కుమార్ బాబుని కాపాడే ఫైట్, ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే నా మైండ్లోకి అయితే అలా ఫ్లాష్ అయింది. కాబట్టి ఖచ్చితంగా చిట్టిబాబుని మైమరిపించే క్యారెక్టర్ ఈ పెద్ద అయిద్దని నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా ఆ వీడియోలో మన తలా బుచ్చిబాబు గారు ఒక డైలాగ్ ఏదో చెప్పాడు, అది నాకు సరిగ్గా వినపడలేదు. అది ఇప్పుడైతే నేనైతే చూపిస్తాను. చూశారు కదా, ఇక్కడ ఏమన్నాడో ఒకసారి అయితే మీరైతే కామెంట్ చేయండి. నాకైతే అంత ఇదిగా అయితే అర్థం కాలేదు. మరి ఈ విధంగా పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్న రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అయితే మహాశివరాత్రి రోజు ఒక మంచి ఫీస్ట్ అయితే దొరికిందని నేనైతే అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ సెకండ్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చేస్తే ఇంకా బాగుండేది. కానీ ఈ ఫుల్ వీడియోలో ఆ ఫ్లాగ్స్ ఉన్న షార్ట్ ఒకటి సెకండ్ సింగిల్ కి సంబంధించింది. అది హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనమాట. అంతకు మించి ఏది కూడా సెకండ్ సింగిల్ గురించి అయితే వీళ్ళైతే చెప్పలేదు. పోనీ మంత్ ఎండ్కి రిలీజ్ చేస్తావా లేకపోతే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్లో రిలీజ్ చేస్తావా అనే అప్డేట్ కూడా వీళ్ళైతే ఇవ్వలేదు. కానీ ఫ్యాన్స్ ఎవరో కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు. లిరికల్ వీడియో వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో ఈ సెకండ్ సింగిల్కి సంబంధించిన అప్డేట్ అయితే మన ముందుకైతే వస్తుంది. సాంగ్ మ్యాక్సిమం ఫిబ్రవరి లాస్ట్ వీక్లోనే రిలీజ్ అయింది. అంతకంటే ముందు వస్తే అది బోనస్ అనమాట. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.